ధ్యాన మిత్రులందరికీ శుభోదయం. డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మెర్దాదులోనికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఒక గొప్ప జీవితం ఒక గొప్ప గ్రంథంగా మారి దానిని అందుకోవడం కోసం ఒక గొప్ప వారిని వెతుక్కునే వారి దగ్గరికి చేరినప్పుడు ఆ సమాచారం ఇంకెంత గొప్పగా అనంత విశ్వానికి అందుతుంది అనేది పత్రిజీ మనకి ఎన్నోసార్లు చూపించారు ఫ్రెండ్స్. ఆయన వల్లనే మనకి ఇన్ని గొప్ప జీవితాలు గొప్ప గ్రంథాల రూపంలో మన ముందు పరచబడినాయి. లేకపోతే మనకు అసలు తెలియనే తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంతమంది గురువుల గొప్ప జీవితాలని అవపోసం పట్టినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం చేస్తూ మిమ్మల్ని అందరిలో మీ కూడా ఈ గ్రంథంలోనికి ఆహ్వానిస్తూ ఈ రోజు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఆయన ఏం చెప్పారంటే వృద్ధాప్యం గురించి ఆయన చెప్పారు. ఈయన ఇది ఎందుకు పనికిరాదు, ఇది ఎలానే చచ్చిపోతే నష్టం వస్తుంది అని చెప్పేసి కసాయి వాడిని పిలిచి ఆయన అమ్మేయటానికి సిద్ధపడినటువంటి షమాదం ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ సింసిం దగ్గరికి, సింసిం అంటే ఆవు పేరు, ఆవుని చూసి చూడగానే ఆ కసాయి అతను వెక్కిరింతగా అరిచాడట. ఆనందంతో వెక్కిరింతగా అరిచాడు. ఈ ఆవు జబ్బు పడిందని ఎవరు చెప్పారు మీకు? అది నాకన్నా ఆరోగ్యంగా ఉంది. మా ఇద్దరికి ఉన్న తేడా ఏంటంటే దానికి తిండి పెట్టకుండా మార్చారు. నా విషయంలో అలా కాదు, దానికి తినటానికి తిండి పెట్టండి అంతే చాలు, ఇంకేం అక్కర్లేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ తిండి అనేది ఏ రకమైన తిండి? కడుపుకు కావాల్సిన గడ్డి అవసరమైతే కాస్త గడ్డి దాని మొహాన్ని పడేస్తారు అయిపోతుంది, కాస్త నీళ్లు దాని ముందు పడేస్తారు అయిపోతుంది. అది కాదు ఫ్రెండ్స్, ఇక్కడ తిండి అనేది ఏంటంటే ప్రేమ. మన పట్ల అవసరం నిస్సహాయతగా అసహాయతగా ఉన్న వారి పట్ల మనం చూపించే ప్రేమే వారి పట్ల ఆహారం అవుతుంది ఫ్రెండ్స్. అది వారికి జీవం పోస్తుంది. ఆహారం నెమరు వేస్తున్న సింసిని చూడగానే మేమంతా చాలా ఆశ్చర్యపడ్డాం. క్షమాదం హృదయం మెత్తబడింది. ఆవుకు రుచించే ఆహార పదార్థాలను తెప్పించాడు. సింసిన్ ఆసక్తితో తినింది. అంటే ఆహారం పట్ల దానికి ఇంట్రెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే తినడానికి చంపడం న్యాయబద్ధమా అనేది నెక్స్ట్ చాప్టర్. షమాదం కసాయివాడు ఇద్దరు వెళ్ళిపోగానే మైకేయన్ మాస్టర్ అడిగాడు, తినడానికి చంపడం ధర్మసమ్మతం కాదా మాస్టర్ అని అడిగాడు. అంటే కొన్ని కొన్ని కంట్రీస్ లో ఏమవుతుందంటే టిబెట్ లాంటి కంట్రీస్ లో వాళ్ళకి తినడానికి ఫుడ్ దొరకదు ఫ్రెండ్స్. దొరక వాళ్ళు దీన్నే ఈ యానిమల్స్ మాంసాన్ని వాళ్ళు స్టోర్ చేసుకుని దాన్నే చేసుకుని తింటా ఉంటారు. అది వాళ్ళ పరిస్థితి. కానీ పుష్కలంగా పంటలు పండుతూ సంవత్సరానికి 4 పంటలు పండుతూ అన్ని రకాల కూరగాయల్ని ప్రకృతి మనకి ఇస్తున్నప్పుడు ప్రకృతి మనకి ఏమి ఇస్తుందో దానిని తీసుకోకుండా మనతో పాటు కలిసి జీవించడానికి వచ్చిన జంతువుల్ని చంపి తింటున్నామంటే మనదంత క్రూరత్వం. ప్రకృతి మనకి ఇచ్చింది తీసుకోవట్లేదు, మనం బలవంతంగా మనతో కలిసి జీవించటానికి ఆ ప్రకృతి ఏదైతే ఇస్తుందో దాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి సాటి ప్రాణాన్ని మనం దోచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎంత క్రూరత్వం అది కదా. ఈయన అడుగుతున్నారు, తినడానికి చంపడం ధర్మసమ్మతం కాదా మాస్టర్ అని అడుగుతున్నారు. మెద్దా చెప్తున్నారు, చచ్చిన దానిని తినడం అంటే చావుకి ఆహారం కావడమే. ఇతరులను బాధించి బ్రతకడం అంటే బాధకి ఆహారం కావడమే. అలా అని దైవేచ్ఛ శాసించింది. చెప్పలేదు ఫ్రెండ్స్, శాసించింది. అది తెలుసుకుని నీ దారిని ఎన్నుకో మైకేయ, నీ ఇష్టం. సరే ఎప్పుడు చెప్తారు, చచ్చిందాన్ని తిను, నీకు దానికి ఏ నష్టం లేదు, కానీ చంపి తినకు, దానికి నష్టం నీకు నష్టం అని చెప్తారు. ఈయనేమంటున్నా అంటే చచ్చిన దాన్ని తినటం అంటే చావుకు ఆహారం కావడమే. ఇతరులను బాధించి బ్రతకడం అంటే బాధకు ఆహారం కావడమే. అలా అని దైవేచ్ఛ శాసించింది.
అది తెలుసుకుని నీ దారిని ఎన్నుకో మైకేయన్. పత్రి సార్ ఎప్పుడు కూడా చెప్తారు, నేను చెప్పాల్సినంత నేను చెప్తున్నాను, మీకేం కావాలో మీరు ఎన్నుకోండి, మీరు ముందడుగు వేయండి, మిమ్మల్ని నేను శాసించను అనేసి. ఇది దైవేచ్ఛ అనేది ఇది శాసనం. ఆ శాసనాన్ని మీరు ధిక్కరిస్తారో అమలు పరుస్తారో మీ ఇష్టం అని చెప్పేశారు ఆయన. అలాగే పత్రి సార్ కూడా చెప్పారు ఫ్రెండ్స్ ఎన్నోసార్లు. మైకేయన్ అన్న, నాకు ఎన్నుకునే అవకాశం ఉంటే ఫీనిక్స్ పక్షిలా చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసం తిని కాదు. అక్కడికక్కడ డిసైడ్ అయిపోయాడు అతను. అంటే అతను ఈ ఆహారం తీసుకోవాలనేది అతని మీద రుద్దబడింది అనమాట. అందరి మీద కూడా అట్లాగే కదా ఫ్రెండ్స్. మాంసం అనేది ఎట్లా రుద్దబడింది, ఇది తింటే తినకపోతే బలం ఉండదు, తినకపోతే పెరగలేవు, తినకపోతే హెల్త్ బాగోదు, ఈ విటమిన్లు ఉండవు, ఆ ప్రోటీన్లు ఉండవు, ఇదే కదా, దీని గురించే కదా రుద్ది 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 మాంసం తినకపోతే ఇంకా నువ్వు ఎందుకు పనికిరావన్న పరిస్థితికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈయన చెప్తున్నాను, నాకు ఎన్నుకునే అవకాశం అంటే ఒక బేబీకి ఒక బిడ్డకి ఎన్నుకునే అవకాశాన్ని ఇవ్వలేదు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా. నాకు ఎన్నుకునే అవకాశం ఏమంటే ఫీనిక్స్ పక్షిలా చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసం తిని కాదు. నేను కూడా, మా మదర్ శాకాహారి, తను నాన్ వెజిటేరియన్, తను ఎప్పుడు మాంసం తినలేదు, ఇది కూడా తినలేదు. మా పెళ్లి చేసుకున్న మా నాన్నగారి కోసం మా కోసం తను ఇంట్లో వండేది, మాంసం వండేది. ఒక శాకాహారి కడుపును పుట్టిన నేను కూడా 32 సంవత్సరాల పాటు మాంసం తిన్నాను ఫ్రెండ్స్. 31 సంవత్సరాల పాటు మాంసం తిన్నాను. నేను తింటూ, నా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు తినడానికి, మాంసం తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ అది బలం అని చెప్పేసి నేనే ఫోర్స్ఫుల్ గా వాళ్ళకి పెట్టేదాన్ని. మా పాపకి 80 ఇయర్స్ అప్పుడు ధ్యానం తెలిసింది, ఇట్లా అని తెలిసింది. మా బాబు చిన్నాడు, యూకేజీ చదువుతున్నాడు. ఎప్పుడైతే నాకు ఇది మాంసం పాపం అని తెలిసిందో అప్పుడు నేను మానేశాను, నాతో పాటు ఆటోమేటిక్ గా వాళ్ళు మానేశారు ఫ్రెండ్స్. అదే మైకేయన్ ఇక్కడ చక్కగా ఏం చెప్తున్నారంటే, నాకు ఎన్నుకునే అవకాశం ఉంటే ఫీనిక్స్ పక్షిలా చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసం తిని కాదు. మాంసం మరి నీసు కంపు కొడుతుంది కదండి, నీసు మాంసాలు అని చెప్తా ఉంటారు, తింటా ఉంటారు. నీసు కంపు కొడుతుంది కదండి, మరి నేను చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసం తిని కాదు అని చెప్తున్నారు. మెర్దాద్ అన్నాడు, అత్యున్నతమైన ఈ వాక్కులను ఎన్నుకొని మనుష్యులు సువాసనలను ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది. ఈ వాక్కులు నమ్ము, ఈ సువాసన వారి ఆత్మ, వారి శరీర, ఈ సువాసన వారి ఆత్మ. అత్యున్నతమైన ఈ వాక్కులను ఎన్నుకొని మనుష్యులు సువాసనలను ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది. పత్రిసారి ఏం చెప్పారు ఫ్రెండ్స్, ముందు ముందు భవిష్యత్తులో మనం నెలకు ఒక రోజే తింటామని చెప్పారు, మిగతా రోజుల్లో మనం ఏమీ తినమని చెప్పారు. ఈ వాక్కులు నమ్ము అంటే ఇక్కడ ఈ ఫీనిక్స్ పక్షి చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తుంది. అంటే ఆ అత్యున్నతమైన ఈ వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏదైతే చెప్తున్నారో, ఆ దైవేచ్ఛ ఏదైతే ఉందో ఆ వాక్కులని నమ్ము అని చెప్తున్నారు. ఆ సువాసన వారి ఆత్మ, వారి శరీరం అధీనంలో కాక ఇక ఆత్మాధీనంలో ఉంటారు. ఎదురు చూసే వారికి ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ సువాసన అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక పువ్వు సువాసన ఎలా ఇస్తుంది, పరిమళం ఎలా వస్తుంది, దానంతట అదిగా అది పరిమళించే సమయం వచ్చినప్పుడు ఆ ఆ హైడిన్ ఉన్న ఆ అరోమా అనేది, ఆ ఫ్రాగ్రెన్స్ అనేది బయటికి ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని నుండి ఆ పరిమళాన్ని ముందు ముందే ఎవరు బయటికి లాగలేరు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే దాని నుండి అది వస్తుంది. అలాగే ప్రతి ఆత్మకి కూడా తనదైనటువంటి సౌగంధం ఉంటుంది ఫ్రెండ్స్, సుగంధం ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ ఆత్మ పరిణతి దిశగా వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా దాని నుండి ఆ సువాసన అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ సువాసన పీల్చి బ్రతుకుతాయి ఫీనిక్స్ పక్షులు ఎప్పుడు కూడా. అలానే నేను ఉంటానని మైకేయన్ చెప్తున్నాడు. ఆ రోజు ఎదురు చూసే వారికి ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అది పీల్చి అందరూ బ్రతుకుతారని ఈయన చెప్తున్నారు మెర్తారు. శరీర సంబంధమైన జీవితం అశరీరిక ఆధ్యాత్మిక జీవితానికి వంతెన అని వారికి తెలుసు. మనం ఫిజికల్ గా ఇచ్చే ఆహారం కానీ ఇది కానీ ఎందుకు ఇస్తున్నాము, ఈ భౌతిక శరీరాన్ని నడుపుకోవటానికి అవసరమైనవి మాత్రమే మనం ఇస్తున్నాం.
ఇది నడపడానికి ఇది అవసరం లేదు అని తెలిస్తే మనం వేటిని కూడా మనం తీసుకోవట్లేదు, రిజెక్ట్ చేసేస్తున్నాము. అలాగే మరి పత్రి పత్రి సార్ చెప్పడం కాదు, అందరూ సైంటిఫిక్ గా అది ఆ, అంటే కొన్ని క్యాల్కులేషన్స్ ఈ సేవ్ చేసి ఉంటాయి కదా ఫ్రెండ్స్, సెర్చ్ చేస్తారు కదా, దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఎర్త్ మొత్తం మీద మోర్ దాన్ 10,000 పీపుల్, ఎర్త్లో ఇంకా తెలిసి లెక్కలకు వచ్చి ఆ పీపుల్ అసలు ఏమీ తినకుండా ఉంటున్నారు అనేది చూసాం ఫ్రెండ్స్. మనమే పిఎస్ఎస్ఎం లో చూసాం, ఒక జాస్మిని, ఒక సంయోగిని, మరి క్రియాయోగంలో ఒక ఆవిడ్ని ఏం తినకుండా వాళ్ళు ఉంటారు, ముమ్మిడివరం బాలయోగి గారు, వీళ్ళు అసలు ఏం తినకుండా వాళ్ళు ఉంటారనేది మనం చూసాం ఫ్రెండ్స్ మన కళ్ళతో. అయినా సరే మనం నమ్మం. శరీర సంబంధమైన జీవితం అశారీరక ఆధ్యాత్మిక జీవితానికి వంతెన మాత్రమే అది. శరీర సంబంధమైన జీవితం కంప్లీట్ కాదు ఫ్రెండ్స్. మొరటైన అల్పమైన ఇంద్రియాలు అపరిమితమైన దివ్యమైన సరి అయిన ఇంద్రియ ప్రపంచంలోకి తొంగి చూడటానికి అమర్చిన రంధ్రాలని వారికి తెలుసు. వారు చీల్చిన ప్రతి శరీరాన్ని ఎప్పటికైనా తప్పనిసరిగా వారి శరీరంతోనే సరిదిద్దాలని, సరిచేయాలని, వారు నాశనం చేసిన ప్రతి ఎముకను వారి ఎముకతోనే మళ్ళీ నిర్మించాలని, చిందించిన ప్రతి రక్తపు బుట్టుని వారి రక్తంతోనే తిరిగి నింపాలని వారికి తెలుసు. అది శరీర ధర్మం. ఈ న్యాయం యొక్క పాశం నుంచి స్వేచ్ఛను కోరుకునేవారు, అధిగమించాలనుకునేవారు వారి వారి శారీరక అవసరాలను చాలా వరకు తగ్గించుకుని శరీరం పట్ల వారికి ఉన్న రుణాన్ని తగ్గించుకుంటారు. ఎందుకంటే అవన్నీ కూడా మనమే మళ్ళీ తిరిగి సరి చేసుకోవాలి కాబట్టి. నిజానికి అది బాధ పట్ల, మృత్యువు పట్ల, చావు పట్ల ఉన్న రుణాన్ని తగ్గించుకోవటమే. నేను శరీరాన్ని అనే భావాన్ని మనం తగ్గించుకోవటమే. నేను శరీరాన్ని అనుకున్నప్పుడు దానికి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని ఆరాట పడిపోయి, కంగారు పడిపోయి, ఏదేదో ఇచ్చేసి, వాళ్ళు వీళ్ళు చెప్పింది ఇచ్చేసి ఇంకా దీన్ని నాశనం చేసేసి తిరిగి మనం దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మంది. అది కూడా ఏంటి, శరీరాన్ని ఎలా అయితే ఈ శరీరాన్ని నాశనం చేశామో తిరిగి ఈ శరీరం ద్వారానే దాన్ని బాగు చేయాలంట ఫ్రెండ్స్. అది లిటిగేషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్తగా ఉన్నది, తీసుకునే ఆహారం విషయంలో కానీ, చేసే పనుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ న్యాయం యొక్క పాశం నుంచి స్వేచ్ఛను కోరుకునేవారు, అధిగమించాలనుకునేవారు వారి వారి శారీరక అవసరాలను చాలా వరకు తగ్గించుకుని శరీరం పట్ల వారికి ఉన్న రుణాన్ని తగ్గించుకుంటారు. మరి దీని పట్ల ఏమన్నా తేడా చేసామంటే అది మనకు రుణం అయిపోతుంది ఫ్రెండ్స్. వచ్చే జన్మలో మళ్ళీ దీన్ని సరి చేసుకోవాలి. నిజానికి అది బాధ పట్ల, మృత్యువు పట్ల, చావు పట్ల ఉన్న రుణాన్ని తగ్గించుకోవటమే. అవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి ఫ్రెండ్స్. మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం దానికి ఏమి మనకు సంబంధం లేదు. అది మృత్యువు పట్ల అంటే నో డెత్ అనేది మనం తెలుసుకున్నాం. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు మన అనంతత్వం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మృత్యువు పట్ల మనకున్న ఆ అపోహ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఫ్రెండ్స్. వేదన పాలైన వాడికి తన వేదనే ప్రతిబంధకం, అధిగమించాలనుకునే వాడికి అతడి కోరికే ప్రతిబంధకం. ఆ కోరిక లేనివాడు ఎవరైనా తనని అడ్డగించాలని ఎదురు చూస్తాడు. అతడికి న్యాయబద్ధమని అనిపించే ఎన్నో విషయాలు అధిగమించాలనుకునే వాడికి అన్యాయం అనిపిస్తాయి. తన జేబుని పొట్టని నింపడానికి ఆతురతతో ఎన్నో గ్రహిస్తాడు. వేదన కోరిక ఉన్నవాడు తన జేబుని పొట్టని నింపడానికి ఆతురతతో ఎన్నో గ్రహిస్తాడు. వేదన కోరిక ఉన్నవాడంట. రెండవ వాడు జేబే లేకుండా ఏ జీవి యొక్క రక్తమో బాధలతో మలినం కాని పొట్టతో ముందుకు సాగుతాడు. పత్రిసారి ఎప్పుడు కూడా ఆయన తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు ఫ్రెండ్స్. ఆయన ఫస్ట్ లో ఆ కొన్నిసార్లు తప్పనిసరి అంటే వాళ్ళు పెట్టింది తీసుకోకపోతే, ఆరోపంలో తీసుకోకపోతే, ఆ విషయాన్ని ఆరోపంలో ఆయన తీసుకోకపోతే ఆయనలో వాళ్ళు ఆ అమృతాన్ని నింపలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన తినేవాళ్ళు. కానీ ఫస్ట్ నుండి కూడా ఆయన వంట చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఆయన చేసి అందరికీ పెట్టడమే తప్ప ఎవరైనా చేస్తే తింటాం అనేది చాలా తక్కువ మంది దగ్గర జరిగేదన్నమాట.
అనమాట. అది కాక ఇంకెన్ని ప్రికాషన్స్ ఆయన తీసుకునేవాళ్ళు అంటే, వేరే వేరే దేశానికి వెళ్ళినప్పుడు కడుపు మార్చుకునేవాళ్ళు తప్ప మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. 10 రోజులున్నా ఎన్ని రోజులున్నా కూడా అక్కడ వాళ్ళు ఒకటి ఆయనకి చేసే అవకాశం ఉంటే టైం ఉంటే ఆయనన్నా చేసి అందరికీ పెట్టి ఆయన మొత్తం తినాలి. లేదంటే ఆ ఆ వెజల్స్ కూడా మాంసం వండిన వెజల్స్ లాంటివి అయితే స్పూన్లతో సహా ఆయన ముట్టుకోరు ఫ్రెండ్స్, తీసుకోరు. ఏమీ లేకుండా ఏ జీవి యొక్క రక్తము బాధలతో మలినం కాని పొట్టతో ముందుకు సాగుతాడు. ఏ జీవి యొక్క రక్తము బాధలతో నువ్వు వంట చేస్తున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ తో నువ్వు వండుతున్నావో అది అందులోకి వస్తుంది ఫ్రెండ్స్. నీ రక్తం ఎలా అయితే ఉందో, ఒకసారి వరలక్ష్మి మేడంని నన్ను ఏమన్నారంటే, మీరు వంట చేస్తే నేను తినలేను మేడం అంటే మాకు బాధేసింది. అంటే ఆయనకు చేసి పెట్టడానికి కూడా మేము పనికిరామా అని చెప్పేసి అనిపించింది ఫ్రెండ్స్. కానీ అప్పుడు వెంటనే ఆయన ఏం చెప్పారంటే, చూసారంటే మీ చేతులు రక్తంతో తడిసిన చేతులు మేడం అన్నారు. మాంసం వండాం కదా మరి, కిలోల కిలోల మాంసం వండాం కదా మరి, రక్తంతో తడిసిన చేతులు మేడం అన్నాడు. ఈ లోపల అణువులు అవన్నీ కూడా ఎప్పుడైతే మార్చుకుని ఆ ఈ మలినాన్ని ఎప్పుడైతే తొలగించుకున్నాయో అప్పుడు ఆయన తిట్టం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఆయన తీసుకోలేదు, ఆ కడుపుని దీంతో మలినం అవనివ్వలేదు. వేదన లేనివాడు పొందింది లేదా పొందాను అనుకున్నది, వేదన పాలైన వాడు అధిగమించాలనుకున్నవాడు ఆత్మ వెలుగులో మధురమైన అవగాహనతో పొందుతాడండి ఫ్రెండ్స్, ఇంకో దాంతో కాదు. పచ్చటి పొలాన్ని చూస్తున్న ఇద్దరిలో ఒకడు ఎంత పంట పండింది, దాని ధర ఎంత ఉంటుంది అని అంచనా వేస్తాడు. రెండవ వాడు కళ్ళతో పచ్చదనాన్ని తాగుతాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క నాకు స్వయంగా నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే ఒక్కసారి నేను ఎక్కడికైనా సరే ఒకే ఒక్కసారి వెళ్తాను ఫ్రెండ్స్, రెండోసారి వెళ్ళను. ఎందుకనంటే ఆ వెళ్ళిన ఒక్కసారి నేను మొత్తం తాగేసి వస్తాను. అది నాకు ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. రెండవ వాడు కళ్ళతో పచ్చదనాన్ని త్రాగుతాడు. ప్రతి ఆకుని ఆలోచనలలో ముద్దిడుకుంటాడు. ప్రతి వేరుతో, ప్రతి రాయితో, ప్రతి మట్టిగడ్డతో అతని ఆత్మలో అతి సన్నిహితత్వంతో మెలుగుతాడు. మొదటి వాడు నామకః స్వంతదారుడైన నిజానికి రెండవ వాడే ఆ పొలానికి సొంతదారుడు. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ రోజు మార్నింగ్ మెడిటేషన్ లో వచ్చింది ఫ్రెండ్స్ నాకు, ఆఫ్రికా మెడిటేషన్ లో. అదేంటంటే కమ్యూనిస్టులు కంకి కొడవలి గుర్తు ఎందుకు పెట్టుకున్నారే కానీ అది చాలా గొప్ప గుర్తు ఫ్రెండ్స్. కంకి ఏంటంటే మనం స్వయంగా మన పొలంలో మనం నాటుకుని మనం పెంచుకుని అన్ని దానికి కావాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత చక్కటి పంట పడినప్పుడు ఆ చక్కటి పంటకు అది గుర్తు ఫ్రెండ్స్. కొడవలు ఏంటంటే ఎవరి చేతిలో ఉండాలంటే, దాన్ని ఎవరైతే దానికి సొంతదారుడో ఆ పొలం ఎవరి పేరు మీదన్నా ఉండొచ్చు కాక, ఎవరైతే దాన్ని పెంచి పోషించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ కొడవలతో దాన్ని కోసుకునే హక్కు ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఎలా కోస్తారు, వాళ్ళు దాన్ని అంతటినీ కూడా ఆ పొలాన్ని అంతటినీ కూడా వాళ్ళ ఆనందంతో వాళ్ళ వాళ్ళ పంట ఏంటి అంటే దానికి కనిపించే కంకులు కాదు ఫ్రెండ్స్, వాళ్ళ ఆనందం, అవి చూస్తున్నటువంటి వాళ్ళ ఆనందం. ఆ ఆనందాన్ని వాళ్ళందరికీ కూడా పంచుతారనమాట. ఇది వాళ్ళ దగ్గరకు వచ్చిన పంట ఏదైతే ఉందో అది వాళ్ళ సొంతం ఏదైతే ఉందో అది అందరికి ఈక్వల్ గా పంచడం అనేది కమ్యూనిజం ఫ్రెండ్స్. ఏ పంటని ఎవరు స్టోర్ చేయకూడదు, ఇది రియల్ కమ్యూనిజం ఫ్రెండ్స్. అందుకే ఆ గుర్తంటే ఆ సింబల్ అంటే నాకు ఇష్టం అనమాట. ఈ రోజు మార్నింగ్ అది కనిపించింది ఫ్రెండ్స్ నాకు, కంకి కొడవలి గుర్తు కనిపించింది. పొలం నిండా కంకులు అంతా కనిపిస్తుంది, అంత చక్కగా అద్భుతంగా ఉన్న పచ్చటి పంట పొలాన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయో. ఆ ఆ పొలం చూస్తానే మనం ఎంత ఆనందంగా, హృదయానందం, ఎంత ఆనందంగా అయిపోతాం మనం. ఆ ఆనందమే మనం అందరికీ కూడా పంచగలం ఫ్రెండ్స్. ఇది పొద్దున చూశాను. ఇంటిలో కూర్చున్న ఇద్దరిలో ఒకడు యజమాని, రెండవ వాడు అతిథి. యజమాని ఆ భవనం ఖరీదు, సంరక్షణకు అయ్యే ఖర్చు, తెరలు, అద్దెకలు, ఏనుగులు, గుర్రాల మీద వేసే బట్టలు మొదలైన వాటి గురించి సవివరంగా చెప్తాడు. మరి అవన్నీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా, అవన్నీ ఆయన ఏకరువు పెడుతున్నాడు.
రెండవ వాడు అతిథి. గనులు తవ్వి రాళ్లను తీసి వాటిని నునుపు చేసిన వారిని, తెరలని అల్లికని అల్లిన చేతులని, అరణ్యాలలో వెతికి వెతికి చెక్క తెచ్చి కిటికీలు ద్వారాలు కుర్చీలు బల్లలు చేసిన చేతులని అతడి హృదయాలలో ఆశీర్వదిస్తాడు. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ ఎండ్ వర్క్ ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద పిలిచి సన్మానించడం అనేది పత్రిసారికి ఒక్కళ్ళకే చెందినటువంటి లక్షణం ఫ్రెండ్స్. అది అందరికీ సాధ్యం కాదు ఆ గుర్తించటం అనేది. బాత్రూమ్స్ తో సహా ఆయన చెక్ చేసి వస్తారు ఫ్రెండ్స్ ధ్యాన మహాచక్ర టైంలో. ఓపిక లేకపోయినా కానీ నడుచుకుని ఆ క్యాంపస్ మొత్తం ఆయన తిరుగుతారు. తిరిగి ప్రతి దాన్ని చెక్ చేస్తారు బాత్రూమ్స్ తో సహా. అవన్నీ నీట్ గా ఉన్నప్పుడు వీటిని ఎవరు చేశారు అనేది ఆయన ఐడెంటిఫై చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా ధ్యాన మహాచక్ర సన్మానిస్తారు స్టేజ్ మీద. వంట చేసిన వాళ్ళని, క్లీన్ చేసిన వాళ్ళని, రిజర్వేషన్స్ దగ్గర రిజిస్ట్రేషన్స్ దగ్గర పనిచేసిన వాళ్ళని, టెక్నికల్ టీమ్ ని అందరినీ కూడా ఆయన పేరు పేరున సన్మానిస్తారు ఫ్రెండ్స్. మొదటి వాడు ఆయన కట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ దేహం ఉందనుకోండి, దేహం నేను అనుకోండి, దేహం ఏం చెప్తుంది? ఇదిగో నేను దీనికి ఇలా పెట్టాను, అలా పెట్టాను, ఈ చీర కట్టాను, ఆ తిండి పెట్టాను, ఇదిగో ఇది ఉండటం కోసం ఈ ఇల్లు కట్టాను, ఇలా చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఇంట్లో కంఫర్ట్స్ ఉండటం కోసం నాకు కంఫర్ట్స్ ఉండటం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశానని చెప్తుంది. కానీ రెండవ వాడు అతిథి, ఈ లోపల ఉన్నవాడు అతిథి. అతిథి ఏం చెప్తాడంటే, గనులు తవ్వి రాళ్లను తీసి వాటిని చేసిన వారిని, తెరలని అల్లికలని అల్లిన చేతులని, అరణ్యాలలో వెతికి వెతికి చెక్క తెచ్చి కిటికీలు ద్వారాలు కుర్చీలు బల్లలు చేసిన చేతులని అతడి హృదయంలో ఆశీర్వదిస్తాడు. అవి సృష్టించిన చేతులను ప్రశంసిస్తూ పారవస్యం పొందుతాడు. ఆ ఇంటిలో శాశ్వతంగా నివసించేవాడు అతిథే. పేరుకు మాత్రమే స్వంతదారుడైన వాడు ఇంటి భారాన్ని మోసే పశువే, కానీ అందులో నివసించడు అని చెప్తున్నారు. ఆవు పాలను దాని దూడతో పాలు పంచుకుంటున్న ఇద్దరిలో ఒకడు రాబోయే తన పుట్టినరోజు విందుకి తనకు తన స్నేహితులకు ఆ దూడ లేదా మాంసం బాగుంటుంది అనుకుంటాడు. రెండవ వాడు ఆ దూడని ఒక చనుబాలు త్రాగిన సోదరుడిగా భావించి ఆ దూడ పట్ల దాని తల్లి పట్ల అనురాగాన్ని పెంచుకుంటాడు. ఇద్దరికి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. శరీరవత్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, ఆత్మవత్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు. రెండవ వాడు దూడ మాంసంతో సాకపడితే మొదటి వాడి పట్ల అది విషతుల్యం అవుతుంది. హృదయంలో ఉంచుకోవలసిన వాటిని ఎన్నింటినో పొట్టలో ఉంచుతారు. ఏ జంతువుకి కూడా మనం హృదయంలో స్థానం ఫ్రెండ్స్. పొట్టలో అయితే అంతా రెడీనే కదా. ఎంత క్రూరం ఫ్రెండ్స్ ఇది. దాన్ని బద్దలు కొట్టడానికే కదా ఆదిగురు పత్రిజీ వచ్చింది. కంటిలో ముక్కులో దాచుకోవలసిన వాటిని జేబుల్లో పొట్లల్లో బంధిస్తారు. మనస్సుతో అణచవలసినది పంటితో అణచబడతాయి. శరీరం దృఢంగా ఉండటానికి చాలా తక్కువ అవసరం ఉంటుంది. ఎక్కువ తినవలసిన అవసరం లేదు. శరీరానికి మీరు ఎంత తక్కువ ఇస్తే అది మీకు అంత ఎక్కువ ఇస్తుంది. మీరు దానికి ఎంత ఎక్కువ ఇస్తే అది అంత తక్కువ ఇస్తుంది మీకు అని చెప్తున్నారు. తిండి పదార్థాలు మీ పొట్లల్లో ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడే అవి మీ శరీరాన్ని ఆదుకుంటాయి. మరి అందరికీ ఉపయోగపడతాయి కదండి. అందరూ తిన్నవాళ్ళు ఏం చెప్తారు? అన్నదాత సుఖీభవ అంటారు. వారి చల్లటి దీవెనలే మనకు ఎంతో ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్. కేవలం సువాసనలతో బ్రతకడం మీకు ఇంకా రాదు కనుక ఉదారమైన భూమి గుండె నుండి మీకు కావలసినవి భయం లేకుండా తీసుకోండి. కేవలం సువాసనలు పీల్చి బ్రతకడం మీకు ఇంకా రాదు కాబట్టి భూమి గుండె నుండి మీకు కావాల్సింది ఉదారమైన భూమి గుండె నుండి అని చెప్తున్నారు. ఎంత గ్రేట్ కంపారిజన్స్ ఇందులో ఉన్నాయో ఫ్రెండ్స్. మీకు కావలసినవి భయం లేకుండా తీసుకోండి. అవసరానికి మించి మాత్రం వద్దు. భూమికి ప్రేమ ఆదరణ ఎంతగా ఉంటాయంటే అది తన హృదయాన్ని పిల్లల ముందు ఎప్పుడూ పరిచయం ఉంచుతుంది. అలా కాకుండా భూమి మరి వేరే ఏ విధంగా ఎలా ఉంటుంది? తనను పోషించుకోవడం కోసం బయటికి ఎక్కడికి వెళ్తుంది? భూమికి ఆహారం భూమే ఇవ్వాలి. భూమి పిసినారి అతిధేయురాలు కాదు. భూమి యొక్క భోజనం వల్ల ఎప్పుడు నిండుగా అందరి కోసము పరచబడే ఉంటుంది. మరి ఎన్నెన్ని రకాల పంటలు ఇస్తుంది ఫ్రెండ్స్ భూమి. తాగటానికి నీరు ఇస్తుంది,
నిలబడటానికి నీడనిస్తుంది. ఎన్ని ఇస్తుంది ఫ్రెండ్స్? భూమి తన భోజనం వల్ల దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించి అన్ని అందుబాటులో వచ్చినట్లే మీరు కూడా భూమిని మీ భోజనం వల్ల దగ్గరికి పిలిచి ప్రేమతో మనఃపూర్వకంగా ఆమెతో చెప్పండి. మాటలలో చెప్పలేని ఓ మాత, మాకు అవసరమైనవి తీసుకోమని నీ హృదయాన్ని మా ముందు పరిచినట్లే నీకు కావలసింది నువ్వు తీసుకోవడానికి మా హృదయాన్ని మేము పరుస్తాము. ఎంత అద్భుతం ఫ్రెండ్స్! అలాంటి మానసిక స్థితిలో మీరు తినవలసిన దానిని తింటుంటే భూమి నుంచి మీరు ఏం తీసుకుని తిన్నా పర్వాలేదు. అలాంటి మానసిక స్థితి మీ మార్గదర్శి కాకపోతే భూమి తన బిడ్డల్ని ఎవరిని కోల్పోకుండా చూడడానికి కావలసిన తెలివి, ప్రేమ మీకు ఉండాలి. ముఖ్యంగా జీవించడంలో ఉండే ఆనందం, చావులోని బాధ అనుభవించడానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ద్విత్వం అనే భావాన్ని అనుభవించడానికి వస్తారో, అలాంటి మానసిక స్థితి మీ మార్గదర్శి కాకపోతే భూమి తన బిడ్డల్ని ఎవరిని కోల్పోకుండా చూడడానికి కావలసిన తెలివి, ప్రేమ మీకు ఉండాలి. ముఖ్యంగా జీవించడంలో ఉండే ఆనందం, చావులోని బాధ అనుభవించడానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ద్విత్వం అనే భావాన్ని అనుభవించడానికి వస్తారో, అలాంటి వారికి ఏకత్వం వైపు నడిచే మార్గం నిదానమైనదిగా, క్లిష్టమైనదిగా ఉంటుంది. ఆ దారి మీ దారి కన్నా దీర్ఘమైనది, పొడవైనది. వారి ప్రగతిని మీరు ఆపితే మీ ప్రగతిలో ఆలస్యం జరిగేలా అవి చూస్తాయి అని చెప్తున్నారు. అభియార్ అన్నాడు కదా, ఏదో ఒక కారణంతో జీవులందరూ ఏదో ఒక రోజు చనిపోయేవి అయినప్పుడు ఒక జంతువు చావుకి నేను కారణం కావడానికి సందేహించవలసిన అవసరం ఏముంది? ఇది ఎవరైనా కానీ చెప్పే మెట్ట వేదాంతం ఫ్రెండ్స్. అది ఏదో ఒక రోజు చనిపోతాయి కదా, ఇవాళ చనిపోయినాయి, ఏంటి తేడా అని అడుగుతారు. పైగా వాటి చావు మన చేతుల్లో చావాలని అవే డిసైడ్ అయినాయి అని కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఈయన ఏమంటున్నారంటే జీవులన్నీ చావక తప్పదు అన్నది సత్యమే అయినా బ్రతికి ఉన్న దాని చావుకి కారణమైన వారికి వ్యధ తప్పదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నరోండ అంటే నాకు చాలా చాలా ప్రేమ అని, అతడి రక్తాన్ని చూడాలన్న కోరిక నాలో లేదని తెలిసి నువ్వు నన్ను నరుండాన్ని చంపమని ఎలా ఆజ్ఞాపించవో, అలానే తోటి మానవుణ్ణి లేదా తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. మరి ఆ ఊర్లలో గ్రామ దేవతలు ఉంటారండి, వాళ్ళు మమ్మల్ని మేకని కోడిని బలిమ్మని చెప్పేసి కోరుకున్నాయి అని అంటారు. ఇవన్నీ కూడా నమ్మొద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎవరి అవసరాలకు వాళ్ళు కల్పించుకున్నాయి అనమాట. ఎవరి భయాలకు వారు ఈ కోరిక, ఇది జరగకపోతే, ఇది ఇలా జరగకపోతే నా జీవితంలో ఏమైపోతుందో, నేను ఎంత నష్టపోతానో అనే దాన్ని పెట్టుకుని ఈ తీర్చి నేను ఒక జంతువుని బలిస్తాను అని చెప్పేసి వాళ్ళు అన్న దాన్ని ఆ దేవతే అడిగిందని చెప్తారు ఫ్రెండ్స్. నమ్మొద్దు ఎవరిని కూడా ఈ విషయంలో. ఈయన ఏం చెప్తున్నారు స్పష్టంగా, నరోండా అంటే నాకు చాలా ప్రేమ అని, అతడి రక్తాన్ని చూడాలన్న కోరిక నాలో లేదని తెలిసి నువ్వు నన్ను నరోండాన్ని చంపమని ఎలా ఆజ్ఞాపించవో, అలానే తోటి మానవుడిని లేదా తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. అతడే చంపడానికి సరైన ఆయుధం అని అనుకుంటే తప్ప. అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత చెప్పే అర్జునుడి కోలబడినప్పుడు ఆయన అర్జునుడికి ఏం చెప్పాడు? యుద్ధాయ కృతనిశ్చయ. అర్జునుడు ఎందుకు కోలబడిపోయాడు? వీళ్ళంతా నా వాళ్ళు, నా వాళ్ళని, మా తాతని, మా బాబాయిని, మా పెదనాన్ని ఇలాగా నేను నా కొడుకుని నేను ఎట్లా చంపుకోనని చెప్పి కదా ఆయన కోలబడిపోయాడు. కోలబడిపోతే ఆయన ఏం చెప్పాడు? నువ్వు వాళ్ళని నువ్వు చంపట్లేదు, వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు, నువ్వు బయట చర్య మాత్రమే చేస్తున్నావు అని యుద్ధాయ కృతనిశ్చయ అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కొన్ని వాళ్ళ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. అతడే చంపడానికి సరైన ఆయుధం అని అనుకుంటే తప్ప, అతని ద్వారానే ఆ కార్యం జరగాల్సి ఉంటే తప్ప భౌతికంగా ఆ కార్యం జరుగుతుంది. అప్పుడు ఆదేశిస్తాడు, గో గో అండ్ హిట్ హిమ్ అని చెప్పేసి అప్పుడు ఆదేశిస్తాడు అనమాట.
అంతే తప్ప దైవ సంకల్పం ఎప్పుడు కూడా ఏ మనిషిని ఆజ్ఞాపించదు అలాగా చంపు అని. మనుష్యుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంత కాలం దొంగతనాలు, దోచుకోవడాలు, అబద్ధాలు, యుద్ధాలు, హత్యలు, చెడు ఉద్రేకాలు వారి మధ్య ఉంటాయి. మనుష్యుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంత కాలం ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దొంగలకు, దోచుకునే వారికి, అబద్ధాలు చెప్పే వారికి, యుద్ధాలు సృష్టించే వారికి, హంతకులకు, చెడు ఉద్రేకాలున్న ప్రతి మనిషికి వ్యధ తప్పదు. దుఃఖంతో నిండిన వారిని దుఃఖాన్ని తెచ్చే దూతలుగా వాడుకుంటుంది దైవ సంకల్పం. ఎవరికన్నా కొంతమంది వాళ్ళకి అది ఉంటే గాని, ఆ దుఃఖం ఉంటే గాని వాళ్ళల్లో క్వశ్చన్ పుట్టదు ఫ్రెండ్స్. ఇంతేనా జీవితం అనేది క్వశ్చన్ రాదు. ఈ జీవితం ఇంకా ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రాదు ఫ్రెండ్స్. అప్పుడు అది వాడుకుంటుంది అనమాట, వాళ్ళని కూడా అడ్డం పెట్టుకుంటుంది. మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను తీర్చివేస్తే బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం, అవధులన్నింటినీ అధిగమించే సందేశం, ప్రేమ అవగాహనల ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛ సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగిన వారిగా దైవ సంకల్పం గుర్తిస్తుంది. మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను తీర్చివేస్తే బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం. ఆ పత్రిసారి ఏం చెప్పేవాళ్ళంటే, మీరు ఆనందంగా ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను, మీరు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మీ బాధని, దుఃఖాన్ని తొలగించే గాలిని నేను పంపిస్తాను అని చెప్పేసి, శాంతపరిచే గాలిని నేను పంపిస్తాను అని ఆయన చెప్తారు. మన బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటారు, కానీ మనల్ని స్వాంతనపరిచే గాలిని నేను పంపిస్తాను అని ఆయన చెప్పేవాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను తుంచివేస్తే బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం, అవధులన్నింటినీ అధిగమించే సందేశం. అవధులు అంటే ఆ బార్డర్ అన్నమాట. అవధి అంటారు. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, నది ఉందనుకోండి, కట్ట బార్డర్ ఉంటుంది కదా, ఆ ఒడ్డు, అది అవధి అంటారు. ఈ ప్రపంచానికి అవధి ఉంది, కానీ అనంతానికి అవధి లేదు కదా ఫ్రెండ్స్. అవధులన్నింటినీ అధిగమించి సందేశం, ఈ బోర్డర్స్ అన్నింటినీ క్రాస్ చేసేది అనమాట. ప్రేమ అవగాహనల ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛ సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగిన వారిగా దైవ సంకల్పం గుర్తిస్తుంది. నోవాకి అలానే బోధించాను, మీకు అలానే బోధిస్తున్నాను అన్నారు ఫ్రెండ్స్. ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది ఫ్రెండ్స్. మరి చక్కగా మనం తినడానికి చంపడం న్యాయబద్ధమా అంటే అది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఏ రకంగా న్యాయం కాదు, ధర్మం కాదు, అది ఏ రకమైన ఫలితాలను ఇస్తుంది అనేది ఆయన చక్కగా తెలియజేశారు ఫ్రెండ్స్ మనకి. మరి పత్రిజీ కూడా శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయటానికంటే ముందుగా మాంసాహారం ఎన్ని విధాలుగా అనంత విశ్వానికి నష్టం కలిగిస్తుంది అనేది ఆయన ముందుగా తెలియచెప్పటం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. అది చూసే, అది వినే, బాబోయ్ ఇంత నష్టాన్ని కలిగిస్తుందా అని చెప్పేసి విన్న ప్రతి వాళ్ళు కూడా శాకాహారులు అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. శాకాహారి భవ, శాకాహారులందరికీ కూడా జిందాబాద్ జిందాబాద్. మరి ఇంతటి గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, మెద్దాద్ని అందించిన వారికి, దానిని తీసుకుంటున్న మనందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దాం. అదేంటంటే డే ఆఫ్ ద వైన్ కి ఏర్పాట్లు, మిర్దాద్ కనిపించకుండా పోవడం అదంట ఫ్రెండ్స్. మరి ఇది కొంచెం సస్పెన్స్ గా ఉంది, మెయింటైన్ చేద్దాం తిరిగి వినే వరకు కూడా. Once again, thank you so much, friends.